ఫ్రెండ్స్, ఈరోజు మీ దగ్గరికి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చేసాను. ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు మనకి 1149 అప్రెంటిస్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఎవరైతే 10th కంప్లీట్ చేసుకుని ఐటీఐ వివిధ ట్రేడ్లలో కంప్లీట్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఈస్టర్న్ సెంట్రల్ రైల్వేలో మనము అప్రెంటిస్ కింద ఉద్యోగం చేయడానికి అయితే నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకు 25 సెప్టెంబర్ నుంచి ఈ యొక్క అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ యొక్క అప్లికేషన్ మనకి దాదాపు 1 మంత్ అంటే 25th అక్టోబర్ వరకు అయితే లైవ్లో ఉంటుంది. కాబట్టి ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో లాస్ట్ మినిట్ ట్రస్ట్ కాకుండా ముందుగానే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు చూసే ముందు మా యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోను మీకు సంబంధించిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకు 26 సెప్టెంబర్ నుంచి ఆన్లైన్లో ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకు కేవలం అప్రెంటిస్షిప్ మాత్రమే. ఖచ్చితంగా 10th క్లాస్లో మనకి మినిమం 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అదేవిధంగా ఐటీఐలో కూడా మనకు 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలని చెప్పేసి కూడా మనకి నోటిఫికేషన్లో తెలియజేశారు. ఎవరికైతే సేమ్ మార్క్స్ వచ్చాయో సేమ్ మార్క్స్ వచ్చిన వారికి ఏజ్ ఎవరికైతే పెద్దగా ఉంటుందంటే డేట్ ఆఫ్ బర్త్లో వారికి ఎవరికైతే గ్రేటర్ ఉంటారో వారికి మాత్రమే పోస్ట్ ఇస్తామని చెప్పేసి కూడా మనకు ఈ యొక్క నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. సో మొత్తానికి మనకు ఈస్టర్న్ సెంట్రల్ రైల్వేలో మనకి దానాపూర్ డివిజన్ సంబంధించి 675 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఈ 675 ఉద్యోగాల్లో మనకి ఫిట్టర్స్, వెల్డర్స్, మెకానిక్, రిఫ్రిజరేషన్, ఏసీ మెకానిక్, ఫోర్జరు, కార్పెంటరు, ఎలక్ట్రానిక్ మెకానిక్, పెయింటరు, ఎలక్ట్రీషియన్, వైర్మెన్ అంటూ డిఫరెంట్ కేటగిరీలో మనకు ఉద్యోగాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఐటీఐ పూర్తి చేసుకున్నారో ఐటీఐ వివిధ ట్రేడ్లలో పూర్తి చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ట్రేడ్లలో అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా దానాబాద్లో మనకి 156 పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా దీన్ దయాల్ ఉపాధ్యాయ డివిజన్లో మనకి 62 పోస్టులు అయితే ఉన్నాయి. సోన్పూర్లో మనకి 47 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా సంస్థాన్పూర్లో మనకి 42 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా ప్లాంట్ డిపార్ట్మెంట్ దీన్ దయాల్ ఉపాధ్యాయులో మనకు 29 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. క్యారేజ్ రిపేర్ వర్క్షాప్లో మనకి 110 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మెకానిక్ వర్క్షాప్ సంస్థీపూర్లో మనకు 28 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు వారి యొక్క క్యాస్ట్ కేటగిరీని బట్టి అదేవిధంగా వారి యొక్క లొకేషన్ బట్టి ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో ఏజ్ రిలాక్సేషన్ బట్టి మనకి ఖచ్చితంగా మనకు 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాలలోపు ఉన్న వయసు వారికి ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉంటారో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అని ఉంటుంది. అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి 3 సంవత్సరాల రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఫిజికల్లీ డిజేబుల్స్ ఉన్నారో వారికి 10 సంవత్సరాల రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. అది కూడా మనకి అండర్ 10+2 కేటగిరీ ఏదైతే ఉందో 10+2లో 10+2 కంటే కింద ఎస్ఎస్సీలు ఖచ్చితంగా పాస్ అయ్యి ఉండాలని చెప్పేసి కూడా చెప్పారు. దానికి 50% మార్క్స్ కూడా ఉండాలని చెప్పేసి కూడా మనకు తెలియజేశారు. అదేవిధంగా ఏదైతే మనకు ఐటీఐలో మనకు ఏదైతే ట్రేడ్స్ ఉంటాయో ఆ ట్రేడ్కి సంబంధించి ఖచ్చితంగా ఎన్సీవీటీ సర్టిఫికేట్ కానీ వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కానీ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ కానీ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. పేమెంట్ ఆఫ్ ఫీజులో వచ్చేసి మనకు ప్రతి అప్లికెంట్ కూడా మనకి 100 రూపాయలు అప్లికేషన్ ఫీజు కింద పే చేయాలి. సో ఈ యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి ఖచ్చితంగా ఆర్ఆర్సీ ఈసీఆర్ అఫీషియల్ వెబ్సైట్లో మనం ఏదైతే అప్లికేషన్ చేస్తామో అప్లికేషన్ చేసిన తర్వాత ఈ యొక్క పేమెంట్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఆ పేమెంట్ చేస్తేనే మన యొక్క అప్లికేషన్ వ్యాలిడ్లోకి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పేమెంట్ చేసిన తర్వాతనే మన యొక్క అప్లికేషన్ కంప్లీట్ అవుతుందని చెప్పేసి మీరు గమనించాలి. అదేవిధంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఫిజికల్లీ డిసేబుల్స్ అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి ఈ యొక్క ఫీజు పే చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా మనకు ఈ యొక్క నోటిఫికేషన్లో తెలియజేశారు. కాబట్టి ఎస్సీ ఎస్టీలు కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఫీ లేకుండానే అప్లికేషన్ మొత్తం కూడా మనకి కంప్లీట్ అవుతుంది. క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఓన్లీ ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లై చేయాలి. దానికి సంబంధించి ఏదైతే మనకు రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో మనం acr.indianrailways.gov.in అనే వెబ్సైట్లో మనకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో దాని ద్వారానే మనము అప్లికేషన్ సంబంధించి ఎంటర్ చేయాలి. ఖచ్చితంగా వారికి ఆధార్ కార్డ్ నెంబర్ ఉండాలి. అదేవిధంగా ఆధార్ కార్డ్ నెంబర్కి మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయి ఉండాలని చెప్పేసి కూడా మనకు ఏదైతే క్యాండిడేట్ నేమ్ ఉంటుందో క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, అదేవిధంగా ఐటీ సంబంధించిన ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అన్ని సర్టిఫికేట్లో కూడా వారి యొక్క పేరు పూర్తిగా మ్యాచ్ అయి ఉండాలి అని చెప్పేసి కూడా మనకు
నోటిఫికేషన్ తెలియజేశారు. సో మనం ఏదైతే అప్లికేషన్లో ఎంటర్ చేస్తామో ఆ యొక్క పూర్తి వివరాలు కూడా మనకి ఈ యొక్క సర్టిఫికేషన్లో కూడా మనకు సేమ్ మ్యాచ్ అయి ఉండాలని చెప్పేసి కూడా మనకి తెలియజేశారు. సో ఖచ్చితంగా ప్రతి అభ్యర్థికి కూడా ఒక యాక్టివ్ మొబైల్ నెంబర్ ఉండాలి, అదేవిధంగా వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి కూడా ఉండాలి. దాని ద్వారానే మిగతా కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క కమ్యూనికేషన్ మొత్తం కూడా మెసేజ్ రూపంలో కానీ మెయిల్స్ రూపంలో కానీ సెండ్ చేస్తామని చెప్పేసి కూడా మనకు ఇక్కడ చెప్పారు. అదేవిధంగా స్కాన్డ్ ఫోటోగ్రాఫ్ అండ్ సాఫ్ట్ కాపీ ఆఫ్ ఫోటోగ్రాఫ్ కావాలి. సో అప్లికేషన్ చేస్తుంటా కొద్దీ అప్లికేషన్లో మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో 3.5 సెంటీమీటర్స్ ఇంటూ 3.5 సెంటీమీటర్లో మనకు ఒక ఫోటో ఉండాలి అని చెప్పేసి కూడా చెప్పారు. సో దీంతో పాటు అప్లికేషన్తో పాటు ఏవైతే మనకు ఎస్ఎస్సి మార్క్ షీట్ ఉంటాయో ఎస్ఎస్సి మార్క్ షీటు, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, అదేవిధంగా ఐటీకి సంబంధించిన మార్క్ షీటు, అదేవిధంగా ఎన్సీవీటీకి సంబంధించిన ప్రొవిజనల్ సర్టిఫికేటు, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేటు, డిసబిలిటీ ఉంటే ఒకవేళ డిసబిలిటీ సర్టిఫికేటు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనకు ఉండాలి. అవి ఆన్లైన్లో అప్లై చేయాలి అని చెప్పేసి మనకి ఇక్కడ నోటిఫికేషన్ తెలియజేస్తారు. సో ఈ యొక్క అప్లికేషన్ మనకి దాదాపు లాస్ట్ డేట్ ఏదైతే ఉంటుందో 25th అక్టోబర్ వరకు ఉంది కదా. సో 25th అక్టోబర్లో రాత్రి 11:59 లోపు ఈ యొక్క అప్లికేషన్ పూర్తి చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ యొక్క అప్రెంటిస్ సంబంధించి మనకు ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి మనకు 1 year ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన స్టైపెండ్ ఏదైతే ఉందో స్టైపెండ్ యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైతే హాస్టల్ అకామిడేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేయరు, ఎవరైతే క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారో వారు వాళ్ళ సొంతంగానే అకామిడేషన్ చూసుకోవాలని చెప్పేసి కూడా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ తెలియజేశారు. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఈరోజు ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో సంబంధించి అప్రెంటిస్ సంబంధించిన ఉద్యోగాలు.